ప్రాబ్లం. వర్ధన్ ఫ్యామిలీ మొత్తం సైలెంట్గా సంతాప సభలా తయారైంది. ఈ మాయ దెబ్బతీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు శంకర్కి క్లియర్గా అర్థమైనట్టుంది. శంకర్, ఆ రాకేష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. చేసింది చాలేదా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు వాణ్ణి? అభయ్, హలో. హలో శంకర్, ఏంటి మా చెల్లి కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నావా? నువ్వు గెస్ చేసినట్లే అంతా జరుగుతుందనుకుంటా. ఆత్మహత్యాయత్నం పేరుతో నేనాడిన నాటకం మా చిట్టి చెల్లి మీద బాగానే ఇంపాక్ట్ చూపించింది. దెబ్బకి నీ తమ్ముళ్ళు జైల్లో పడ్డారు. అక్కి ఏకంగా ఇల్లు వదిలే వెళ్ళిపోయింది. అరెరెరెరే, రవి ఇంట్లో అలాగే జైల్లో సీసీ కెమెరాలుంటే బాగుండేది. అటు అక్కి ఇంట్లో, ఇటు నీ తమ్ముళ్ళు పడే బాధని నువ్వు కళ్ళారా చూసేవాడివి. ఇంతటితో ఆగిపోలేదు శంకర్. నెక్స్ట్ అభయ్ని గ్రిప్లో పెట్టుకొని ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని కూడా నా చెల్లె శాసిస్తుంది. రే ఫూల్! నువ్వు చెప్పేదంతా వింటున్నాను కదా అని మరీ అంత రెచ్చిపోకు. కట్ చేసి పాడేస్తా. రే, నువ్వు నన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నావు. ఈ శంకర్ గాడంటే ఏంటో, నా స్ట్రాటజీస్ ఏంటో ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలారా? ఇంత జరుగుతూ ఉంటే నేను కామ్గా ఉన్నానంటే లోపల ఏ స్కెచ్ వేస్తున్నాడో అని కదా ఆలోచించాలి. నేను 2 అడుగులు వెనక్కి వేశానంటే దానికి 2 స్పీడ్తో వచ్చి నిన్ను ఢీ కొడతానని అర్థం. తుఫాన్ వచ్చే ముందు కూడా అంతే రోయ్. ప్రకృతి చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. అంత మాత్రాన దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నా వైలెన్స్ ఎంత డేంజరసో నా సైలెన్స్ అంతకన్నా డేంజరస్ రా బచ్చా. శంకర్, నీ తమ్ముళ్ళు జైల్లో ఉన్నారని మర్చిపోయావా? రే, నీలా నేనేమైనా బ్రెయిన్లెస్ ఫెలో అనుకున్నావా? మాస్, పక్కా మాస్. అన్నీ గుర్తున్నాయి. అన్నిటికీ ఒకేసారి నీకు సమాధానం చెప్తాను. సండే సార్, ఇప్పుడు టైం ఎంతైంది? 4 అయింది శంకర్. ఎగ్జాక్ట్గా 6 గంటలకి, అంటే 2 గంటల లోపు నేను మా తమ్ముళ్ళని విడిపిస్తాను. అది నీ ద్వారా. ఎలా అయితే రవి అక్కిని ఇంట్లో నుంచి తీసుకెళ్లాడో అలానే తీసుకుని ఇంటికి వస్తాడు. అది నీ ద్వారా. నో, నెవర్. శంకర్ హియర్. నీకొక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నా. నేను చెప్పింది చెప్పినట్టుగా నీతో చేయించకపోతే లైఫ్లో నేను ఇంకెవ్వడికి కనపడను. ట్రై యువర్ లక్. నేను గెలవకూడదని నువ్వు బాగా ప్రే చేయరా. ఎస్, ఇది నిజంగా గోల్డెన్ ఛాన్సే. శంకర్ అనుకున్నది మాత్రం జరగకూడదు. ఛాలెంజ్ నాకు ఓకే. మాట మీద నిలబడతావా మరి? శంకర్ గాడి మాట అంటే మాటే. ఈ క్షణం నుంచి నిమిషాలు లెక్క పెట్టుకో. సండే సార్ రెడీయా? రెడీ శంకర్. ఆ చచ్చి బతికిన రాకేష్ గాడికి మన దెబ్బ రుచేంటో ఒకసారి చూపిద్దాం. పదండి. అసలు ఈ శంకర్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం చేయబోతున్నాడు? శంకర్ అంత డేర్గా ఛాలెంజ్ చేశాడంటే ఏదో స్కెచ్ వేసే ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది?
హలో అన్నయ్య. మాయా, శంకర్ బ్రదర్స్ బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు కదా? 100% లేదన్నయ్య. రవి కూడా మన మాట కాదని అక్కిని తిరిగి తీసుకురాడు కదా? నెవర్. చెప్పాడు కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఫేవర్ అని. ఎందుకు బ్రేక్ చేస్తాడు? మన శంకర్ ఏంటమ్మా, వాళ్ళని విడిపిస్తానని అక్కిని రప్పిస్తానంటున్నాడు. అది కూడా మన ద్వారానే చేస్తానని ఛాలెంజ్ చేశాడు. నేను కూడా విన్నానన్నయ్య. అది జస్ట్ నిన్ను బెదిరించడానికి అయి ఉంటుంది. కంగారు పడకు. బెదిరించడం ఏంటమ్మా? అతని వాయిస్లో కాన్ఫిడెన్స్ వింటుంటే నాకు భయం స్టార్ట్ అయింది. లేదు, ఏదో లూప్ హోల్ దొరికే ఉంటుంది. లేదంటే శంకర్ అంత కాన్ఫిడెంట్గా చెప్పడు. అన్నయ్య, బీ ప్రాక్టికల్. నువ్వు హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి ఎంతో ఆలోచిస్తే కానీ శంకర్ బ్రదర్స్ని ఆ కేసులో అరెస్ట్ చేసే ప్లాన్ తట్టలేదు. అలాంటిది 2 గంటల్లో వాళ్ళని విడిపిస్తాడా? అది మన ద్వారా. అది హైలీ ఇంపాసిబుల్ అన్నయ్య. శంకర్కి ఎనీథింగ్ పాసిబుల్ మాయా. శంకర్ చెప్పాడంటే చేస్తాడని అర్థం. అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శంకర్ నీతో మాట్లాడేటప్పుడు నేను చూశానన్నయ్య. అతని మాటల్లోనే కాదు, కళ్ళల్లో కూడా అదే కాన్ఫిడెన్స్. నేను కాస్త డౌట్ పడ్డాను, కానీ తను చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. ఏదైనా మనతోనే చేయిస్తాను అంటున్నాడు కదా, కానీ మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఒక రకంగా ఇది మన మంచికే అనుకోవాలన్నయ్య. ఈ ఛాలెంజ్లో ఓడిపోతే తట్టా బుట్టా సర్దుకొని శాశ్వతంగా ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోతాడుగా. మనకంతకంటే ఏం కావాలి? ఈ ఛాలెంజ్లో శంకర్ ఓడిపోవడం ఖాయం. నువ్వు ఫిక్స్ అయిపో. అదే జరిగితే అంతకంటే హ్యాపీనెస్ లేదు మాయా. కానీ బై ఛాన్స్ శంకర్ గెలిస్తే మాత్రం మనకి చెక్ పెడతాడు. ఎందుకైనా మంచిది వాడి మీద కన్నేసుంచు. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను. ఏం చేయబోతున్నావు శంకర్? ఏం చేయబోతున్నావు? శంకర్, కార్ ఎందుకు ఇక్కడ ఆపమన్నావు? ఏం చేయాలో అర్థం కాక కార్ ఆపమన్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు శంకర్? మరి ఇందాక రాకేష్తో అంత కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ కూడా చేసావు. ఛాలెంజ్ అంటే ఏదో ఎమోషన్లో అలా ఛాలెంజ్ చేశాను సార్. ఎమోషన్లో ఛాలెంజ్ చేసావా? ఏంటి సార్, మళ్ళీ నన్ను చూస్తుంటే మీ ఫ్రెండ్ ఆర్యవర్ధన్ గారు గుర్తొస్తున్నారేంటి? ఆర్యవర్ధన్ ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకుని బరిలోకి దిగుతాడు. నువ్వేమో ఆట మొదలు పెట్టేసి మరీ ఆలోచిస్తున్నావు. ఇదేం స్ట్రాటజీయో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలేండి సార్. ప్రయత్నిస్తే పరిష్కారం దొరక్కపోదు కదా. సరే సార్, మీ ఆర్యవర్ధన్ గారైతే ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసి ఉండేవారు? ఆర్యవర్ధన ఆలోచనల్ని అంచనా వేయలేం శంకర్. బట్ ఏదైనా ప్రాబ్లం ఎదురైతే మాత్రం తను అసలు ఆదరడు, బెదరడు. దాని మూలాల నుంచి ఆలోచిస్తాడు. ఓ, అంటే ఆ సమస్య ఎలా, ఎప్పుడు, ఎక్కడ మొదలయ్యుంటుంది అని ఆలోచిస్తాడన్నమాట. ఎగ్జాక్ట్లీ. రవి ఇంట్లో అలాగే జైల్లో సీసీ కెమెరాలుంటే బాగుండేది. సరే సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థమైంది. మా తమ్ముళ్ళు ఉండే ఆఫీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం పదండి. అక్కడికెందుకు శంకర్? వాళ్ళు అక్కడ లేరు కదా. మీరు రండి, చెప్తాను.
సార్. నమస్తే. ఈ క్వార్టర్ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. ఎవరిని కలవాలి? చూపిస్తాను రండి సార్. శంకర్ ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరే అన్నారు కదా సార్, మనకేదైనా సమస్య వస్తే మూలాల నుంచి ఆలోచించాలని. అందుకే మా తమ్ముళ్ళు ఉండేది ఇక్కడే కదా. వాళ్ళ బైక్స్లో మత్తు పదార్థాలు దొరికాయంటే ఎవరో ఒకరు పెట్టుంటారనే కదా. అందుకే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూసామనుకోండి, ఆ పని ఎవరు చేశారో తెలుస్తుందిగా. యువర్ రైట్ శంకర్, పదండి. మాయా మేడం ఏమో వీళ్ళని ఫాలో అవ్వమని చెప్పింది, వీళ్ళేమో క్వార్టర్స్ దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చుంటారు ఏమోలే, వెయిట్ చేసి చూద్దాం. రండి సార్. లక్ష్మణ్, సార్ వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ చూపించు. సరే సార్, నేను వెళ్తాను సార్. థ్యాంక్ యూ. ఆ లెఫ్ట్ చూపించు. శంకర్, నీ గెస్ 100% కరెక్ట్ శంకర్. భలే దొరికాడు శంకర్, దొంగ విధవ. వాడి దొంగేంటి సార్, జస్ట్ ట్రైనింగ్ అనుకుంటా. లేకపోతే ఏదో పని చేసేటప్పుడు ఒక మాస్కో అట్లీస్ట్ ఖర్చీఫ్ అయినా కట్టుకోవాలని తెలీదా? పైగా కెమెరాకి ఎక్కడా కనపడను అని చాలా ఫేవర్గా నడుస్తున్నాడు వీడు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ సార్. ఇంతకీ వాడు ఎవరు, ఎక్కడుంటాడనేది ఎలా తెలుసుకోవాలి? ఒక్క నిమిషం. రివెండ్ చేయి. ప్లే. వీళ్ళు లోపలికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రారేంటి? నా తమ్ముళ్ళని కాపాడుకోవడానికి ఈ సాక్ష్యం చాలు కదా సార్. సరిపోతుంది శంకర్, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఇదంతా మీ తమ్ముడిని కాపాడుకోవడానికి మనమే క్రియేట్ చేశామనే డౌట్ రేజ్ అవుతుంది కదా. అప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి వీడిని పట్టుకోవడం ఒక్కటే బెటర్ ఆప్షన్. వీడిని పట్టుకోవడం అంటే ఎలా? బాబు కొంచెం జూమ్ చేయి, ఇంకొంచెం చేయి. ఈ పర్సనాలిటీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్. ఎక్కడ చూసావు శంకర్? అదే ఎక్కడ చూశాను, ఈ మధ్య ఎక్కడో చూశాను సండే సార్. వెరీ రీసెంట్ అంటే మొన్నటి వరకు ఊళ్ళోనే ఉన్నాం. వచ్చి రాగానే హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, హాస్పిటల్ పోలీస్ స్టేషన్కే వెళ్ళాం, అంతే కదా శంకర్? అమ్మో, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫాలో చేయాలి. అనే అడ్రస్ ఎక్కడ చెప్ప? అడ్రస్ లేదు, ఏం లేదు, వెళ్ళవయ్యా. అసలే నా టెన్షన్ తెలియట్లేదు, చెప్పన్నా. వెళ్ళవయ్యా. అరే ఏ మనిషి బాబు. హలో మేడం. వాళ్ళని ఫాలో అయ్యావా? వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నావా? సార్, వాళ్ళిద్దరు ఇందాకే ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చారు సార్. అక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేశారు? ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు మేడం. మేనేజర్తో ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఏదో మాట్లాడటం ఏంట్రా? వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోవాలి కదా. అంటే అంత స్పేస్ దొరకలేదు సార్, దూరం నుంచి అబ్జర్వ్ చేశాను. టెన్షన్ పడుకున్నయ్యా, తన తమ్ముళ్ళని కాపాడుకోవడానికి ఏదో రాక్షస ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, అంతే. లేదు మాయా, వాళ్ళు ఖచ్చితంగా ఆధారాలు సేకరించే పనిలోనే ఉండుంటారు. ఏవైనా చేసుకునివన్నయ్యా, ఏ ఆధారాలు దొరకవు. ఆల్రెడీ అతనికి ఇచ్చిన టైంలో 1 hour టైం అయిపోయింది. ఇంకా జస్ట్ 1 hour ఉంది. ట్రావెలింగ్లోనే టైం అంతా అయిపోతుంది. ఇంకేం చేస్తారు వాళ్ళు? వాట్ ఎవర్, మనం ఏ ఛాన్స్ తీసుకోకూడదు. రాయ్, నువ్వు మాత్రం వాళ్ళని కంటిన్యూగా ఫాలో చేయి. పో. ఓకే సార్.
రే అనే వచ్చేసారా? అనయా ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ వచ్చారేంటి? లాయర్ని అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యాం సార్, కానీ ఇప్పుడొచ్చింది వేరే ఇన్ఫర్మేషన్ కోసం. 1 మినిట్. మీరు ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా? ఇతను ఎవరో క్రిమినల్లా ఉన్నాడు సార్. వాళ్ళ బైకుల్లో మత్తు పదార్థాలు పెట్టింది ఇతనే. మీ రికార్డ్స్లో ఒక్కసారి చెక్ చేయండి. లేదండి, ఇతను ఎక్కడా చూసినట్లేదు. సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఎందుకురా? తెలీదు సార్. రాయ్, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేసావా లేక టెన్షన్ పెట్టడానికి కాల్ చేసావా? నేను మీకు కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే పని చేస్తున్నాను సార్. నీ బొందరా, నీ బొంద. క్వార్టర్స్కి వెళ్ళారన్నావు, ఎందుకో తెలీదన్నావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారన్నావు, అది కూడా ఎందుకో తెలీదన్నావు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందిరా? క్వార్టర్స్లో ఏం చేశారో, పోలీస్ స్టేషన్కి ఏం చేయడానికి వచ్చారో అది కదా తెలుసుకోవాలి. పాయింటే సార్, నేనెలా మిస్ అయ్యాను సార్? రాయ్, నాకు బీబీ పెంచకరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? వీడు ఇక్కడ కూడా లేడు సార్. మరి వీడిని ఎక్కడ చూసుంటాను? ఎస్ఐ గారు, ఈ వీడియోతో నా తమ్ముళ్ళను విడిపించొచ్చా సార్? మత్తు పదార్థాలు పెట్టింది వీడే అని తెలుస్తుంది కదా. లేదండి, ఈ ఆధారం సరిపోదు. ఈ ఒక్కదానితో మీ తమ్ముళ్ళు నేరస్తులు కాదు అని ప్రూవ్ చేయలేం. స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. అయితే ఖచ్చితంగా వాడిని మనం క్యాచ్ చేయాల్సిందే శంకర్. ఏం ఆలోచిస్తున్నావు శంకర్? నేను వీడిని చూశాను సార్, బట్ ఎక్కడా అనేది గుర్తు రావట్లేదు. శంకర్, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించు. వాడిని ఎక్కడ చూసావో గుర్తొస్తుంది. బీ పేషెంట్. Sorry. Hey. Hey, you're looking so handsome. Not like me. Bye. సరే సార్, వీడిని నేను హాస్పిటల్లో చూశాను. రాకేష్ విషయంలో మాయను కలవడానికి వెళ్ళాం కదా. అవును, అప్పుడే మనకి డాష్ ఇచ్చాడు కదా. వీడెవడో తేడాగా ఉన్నాడు అనుకున్నాను, చూసారా? వాడే వీడు. అంటే వాడు మాయాని కలవడానికే వచ్చాడంటావా? కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్గా మాయను కలవడానికి వచ్చి ఉంటాడు.